గురుదేవ, బర్త్ నంబర్ 3 హ్మ్. ఉన్నవాళ్ళు, హ్మ్. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి పరిష్కారాలు పాటిస్తే వాళ్ళ జీవితం సంతోషంగా మారుతుంది? ఏ వ్యక్తి అయినా సరే, ఓకే. ఏ నెలలో, ఏ సంవత్సరంలో అయినా 3వ తేదీని గాని, 12వ తేదీని గాని, 21 గాని, 30వ తేదీలో గాని, ఈ తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళ యొక్క బర్త్ నంబర్ 3 అంటాం. హ్మ్. అంటే బర్త్ నంబర్ 3 అంటే దీనికి అధిష్టాన గ్రహం మనకి గురువు. ఓకే. ఓకే. జూపిటర్. అంటే గురువు అంటేనే అందరికి తెలుసు. ఓకే. దేవతా గురువు అంటేనే చాలా అవును. రెస్పెక్ట్ ఉంటది. మంచి నాలెడ్జ్ ఉంటది. చాలా అద్భుతంగా ఉంటది. ఓకే. అంటే రియల్‌గా ఈ యొక్క గురుగ్రహానికి ఏ ఏ కారకత్వాలు ఉంటాయో ఈ 3 నంబర్‌కి అన్నీ కూడా అయ్యే కారకత్వాలు ఉంటాయి. ఇంటెలిజెన్స్ గాని, ఓకే. ఒక ఆధ్యాత్మిక భావన గాని ఇవన్నీ కూడా ఈ యొక్క 3 నంబర్‌కి ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఓన్లీ న్యూమరాలజీని ఒక్కటే మనం కన్సిడర్ చేసేప్పుడు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని రీడ్ చేయము. ఓకే. మనకి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, మనం పామిస్ట్రీ అన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క స్థితిగతులను గాని, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని గాని రీడ్ చేయడం ఓకే. జరుగుతుంది. బట్ మనకి జ్యోతిష్య శాస్త్రానికి సపోర్టింగ్‌గా ఇది చెక్ చేసుకుంటాం. ఓకే. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ యొక్క బర్త్ నంబర్ 3లో పుట్టిన వాళ్ళు వీళ్ళకి లక్కీ నంబర్స్ 1, 3, 9, న్యూట్రల్ నంబర్స్ 2, 4, 8, అన్‌లక్కీ నంబర్స్ 5, 6 అండ్ 7. దీంట్లో డెడ్లీ అన్‌లక్కీ నంబర్ అనేది 5 అని చెప్పుతాం. అంటే ఇక్కడ మనం అన్‌లక్కీ నంబర్స్‌ని మాక్సిమం అవాయిడ్ చేయటం. అంటే సంఖ్యాయోగాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చూసినప్పుడు, అన్‌లక్కీ నంబర్స్‌ని మన లైఫ్‌లో మాక్సిమం అంటే ఈ యొక్క 3 బర్త్ నంబర్ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ అన్‌లక్కీ నంబర్స్‌ని అవాయిడ్ చేయటం. ఓకే. లక్కీ అండ్ న్యూట్రల్ నంబర్స్‌లో మన యొక్క మొబైల్‌ని గాని, మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ గాని, మన వెహికల్స్ గాని, అట్లా ప్రతీదీ కూడా మనం కొనే ఏదైనా ఎక్కడైనా కొంటున్నాం. ఒక ఫ్లాట్ కొంటున్నాం. ఆ ఫ్లాట్‌లో కూడా మనకి ఆ ఫ్లాట్ కొంటున్నాం. ఆ ఫ్లాట్ కూడా మనకి లక్కీగా వచ్చిందా లేదా? ఓకే. ఈ చాలామంది ఒక ఒక అపోహలో కూడా ఉన్నారు. అంటే కొంతమంది న్యూమరాలజిస్టులు ఏం చెప్తారంటే, ఆ వ్యక్తికి అంటే ఆ న్యూమరాలజిస్ట్‌కి ఒకటో నంబర్ సూట్ అయిందనుకుందాం. హ్మ్. ఎగ్జాంపుల్. హ్మ్. ఓకే. ఒకటో నంబర్ అందరికి సూట్ అవుద్దని కాదు కదా! అవును. వాళ్ళకి సూట్ అయిందనుకో, ఇక 46 అనే నంబర్ 46 అనేది యూనివర్సల్ నంబర్ అన్నట్టు 46, 46 సూపర్, సూపర్, సూపర్ అని చెప్తారు. ఇదొక ఇదొక పిచ్చి పైత్యం అని చెప్తా నేను. ఓకే. ఓకే. నై కొన్ని కొన్ని నంబర్‌లకి న్యూమరాలజీలో దాన్ని మంచి నంబర్స్, మంచి పేర్స్ అంటాం. కానీ అవి అందరికీ సూట్ అవుతాయని కాదు. ఓకే. నేను న్యూమరాలజీలో చాలా మందిని చూసాను. ఈ మొబైల్ నంబర్‌ని టోటల్ 46లో తీసుకుంటే వాళ్ళకి తిరుగులేదని చెప్తున్నారు. హ్మ్. ఓకే. అసలా అన్‌లక్కీ నంబర్‌లో ఎవరెవరికైతే ఒకటో నంబర్ ఉందో వాళ్ళకి ఈ 46 టోటల్ వచ్చిన మొబైల్ నంబర్ పనికే రాదు. ఓకే. ఓకే. ఒకటి దీన్ని ఈ శాస్త్రాన్ని భ్రష్టు పట్టించేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును. మనకి మహానుభావులు, మహాత్ములు ఏ విధంగా శాస్త్రాన్ని ప్రతిపాదించారో, దాన్ని చాలా సింప్లిఫైగా మనం ఎంతవరకు మనం ఫాలో అవ్వాలో అంతవరకు ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఈ బర్త్ నంబర్ 3లో పుట్టిన వ్యక్తి నేను చెప్పిన విధంగా లక్కీ అండ్ న్యూట్రల్ నంబర్స్‌ని ఫాలో అవ్వడం. వాటిల్లోనే మన యొక్క మొబైల్ నంబర్స్ అంటే మాక్సిమం కొత్తగా తీసుకుంటున్నామంటే అన్ని లక్కీలో తీసుకోవాలి. ఓకే. ఉన్నయంటే న్యూట్రల్‌లో ఉన్నా కూడా భయపడాల్సిన పని లేదు. ఓకే. ఓకే. అన్‌లక్కీలో ఉంటే గనుక మార్చుకునే ప్రయత్నం చేయండి అంతే. ఓకే. గురుదేవ, బర్త్ నంబర్ 3, హ్మ్. డెస్టినీ నంబర్ 3 ఉంటాయి. యెస్. ఓకే. ఈళ్ళకెలా ఉంటుంది జీవితం? ఎగ్జాక్ట్‌లీ నాన్న. అంటే వీటిల్ని సూపర్ కోడ్స్ అంటాం. ఓకే. హ్మ్. బర్త్ నంబర్ 3 అండ్ డెస్టినీ నంబర్ 3 అనేది అంటే వీళ్ళు 100% ఆధ్యాత్మికంగా ఓకే. అండ్ రెండోది ఆధ్యాత్మికంగానే కాదు ఇంకోటి ఒక టీచింగ్ ఒక టీచింగ్ స్టైల్ అంటే ఒకటి టీచర్ ప్రొఫెషన్ అవ్వాలని లేదు. హ్మ్. ఒకటి ఓకే. 10 మందికి చెప్పే స్థాయికి వెళ్తారు. ఓకే. ఓకే. 10 మంది వీళ్ళ యొక్క మాట వినే స్థాయి, ఆ గౌరవాన్ని పొందుతారు. అది 100% జరుగుతదనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే డెస్టినీ నంబర్‌ని డిఫరెంట్‌గా మనం రీడ్ చేస్తాం. హ్మ్. ఓకే. 3 అండ్ 3 కోడ్ వచ్చేప్పటికి 3కి మనకి 3 అండ్ 3కి దీన్ని సూపర్ కోడ్ అంటాము. ప్రతిది సూపర్ కోడే. 1 అండ్ 1, 2 అండ్ 2, 3 అండ్ 3 అలాగా. ప్రతిది సూపర్ కోడే. 1 అండ్ 1 కోడ్‌లో పుట్టినోళ్ళు అదృష్టం వాళ్ళకి తిరుగులేదని చెప్తారు. ఓకే. ఓకే. కానీ ఒకటి మనం చెక్ చేసుకోవాల్సిందేంటంటే, ఒకటి బర్త్ నంబరు, డెస్టినీ నంబర్ ఒకటి. కానీ ఒకటికి అన్‌లక్కీ కదా! ఓకే. ఓకే. అట్లా అంటే అంత ఇన్ డెప్త్‌గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓకే.
చాలా మంది 1 కోడ్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఏమి సృష్టించరు. ఓకే. వాళ్ళు ఓకే. కూడా చాలా అద్భుతమైన స్థితికి ఏమి వెళ్ళరు. హ్మ్. ఇది వాళ్ళ యొక్క లైఫ్‌లో చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది. అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఆస్ట్రాలజీ బలం అండ్ హస్త సాముద్రికం, పామిస్ట్రీ బలం అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు నిజంగానే 1 కోడ్లో పుట్టిన వాళ్ళు నంబర్ 1 పొజిషన్‌కి వెళ్తారు. ఓకే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మన బర్త్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్ కూడా ఓకే. ఇప్పుడు 1కి 3, 4, 5 మన లక్కీ అన్నాం. 1 అండ్ 5లో పుట్టాడనుకుందాం. చాలా అదృష్టవంతుడు అంటాం. ఓకే. 1 అండ్ 3 కోడ్లో పుట్టాడు. చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్తాం. ఇట్లా కొన్ని కోడ్స్‌ని మనం చూసినప్పుడు 3 అండ్ 3 కోడ్స్ చాలా ఫేవరబుల్ కోడ్, మంచి కోడ్. అంటే 100% వాళ్ళు 3కి చెప్పిన కారకత్వాలు అంటే గురువు అండ్ జూపిటర్ యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క లైఫ్‌లో వాళ్ళు చవి చూస్తారని చెప్పొచ్చు. గురువుగారు రీసెంట్‌గా నేను ఒక స్నేహితుడిని కలిసాను. కలిస్తే అతను ఒక బిజినెస్ పెట్టాడు. ఓకే. ఆల్రెడీ న్యూమరాలజిస్ట్ చెప్పినంట. హ్మ్. నలుగురితో పెట్టొద్దు నువ్వు ఆగమైపోతావు అని. హుహు. సంఖ్యాశాస్త్రపరంగా ఇది అంటే 4ని రాహు అంటాము. ఓకే. మనం 4 నంబర్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకా క్లియర్‌గా చెప్తాను. అంటే అంటే 4ని దేవత అంటాము. అంటే ఎప్పుడు కూడా కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్లు ఒక సైడ్ చూస్తే దేవత, ఒక సైడ్ చూస్తే దెయ్యం. ఓకే. రాహు అంటాం దీన్ని. ఓకే. కాబట్టి ఏంటంటే మనం ఒక సైడే ఎందుకు చూడాలి? దెయ్యం వైపు ఎందుకు చూడాలి? దేవత వైపు కూడా చూడొచ్చు కదా! అవును. అటువంటిదేమి దాని గురించి భయపడాల్సిన పని లేదు. పెట్టుకున్న మంది ముగ్గురో, నలుగురో, ఐదుగురో వాటెవర్. ఆళ్ళ యొక్క నంబర్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క అన్నీ కూడా లక్కీలోనో లేకపోతే న్యూట్రల్‌లోనో ఉండేవి చూసుకుంటే అద్భుతంగా ఆ యొక్క వ్యాపారం అద్భుతంగా ఉంటది. ఓకే. అంతేగాని నలుగురు మంది కలిసి చేయడం వలన మంచిది కాదు అని చెప్పడం అనేది అది ఓవరాల్‌గా హాస్యాస్పదంగా అని చెప్పొచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. ఓకే. ఇప్పుడు చెప్పా కదా! ఒక్కొక్కళ్ళకి ఏంటంటే 46 అనే నంబర్ ఒకటో నంబర్ కలిసొచ్చిందనుకో, ఈ ప్రపంచం అంతా ఒకటో నంబరే కావాలంటారు. ఒకళ్ళకి 4 నంబర్ కలిసి రాలేదు. నలుగురు కలిసి పెట్టొద్దంటారు. అటువంటిది ఎక్కడ లేదు నాన్న. ఓకే. ఎక్కడ ప్రస్తావన లేదు. ఏ శాస్త్రంలో కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. మనకు కావాల్సింది జాతకాలైనా సరే పార్ట్నర్‌షిప్ చేసినప్పుడు మన గురుగారు మాకు ఆస్ట్రాలజీ ప్రకారం చాలు న్యూమరాలజీ అవసరం లేదనుకో. ఆస్ట్రాలజీ ప్రకారం వీళ్ళందరికీ పొసుగుద్దా లేదా అని చెక్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు న్యూమరాలజీ అడిగినప్పుడు న్యూమరాలజీ ప్రకారం వీళ్ళకందరికీ కూడా లక్కీ నంబర్స్‌లో ఆర్ న్యూట్రల్ నంబర్స్ వచ్చాయా లేదా? అన్‌లక్కీ ఎవరికైనా ఉంటే చెప్పా కదా! అన్‌లక్కీ ఉంది ఎగ్జాంపుల్. ఓకే. అన్‌లక్కీ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఓకే. మిగతా వాళ్ళందరికీ కలిసేట్టుగా ఎవరన్నా ఉన్నారా లేరా? అప్పుడు ఆ వ్యక్తి యొక్క వైఫ్ గాని, లేకపోతే వాళ్ళ యొక్క బ్రదర్ గాని అట్లా ఎవరన్నా ఉంటే గనుక వాళ్ళ పేరుని ఈ యొక్క పార్ట్నర్‌షిప్ డీడ్‌లో యాడ్ చేసుకోవడం అనేది మంచి సూచన. ఓకే.